సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు పిలుపు మేరకు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఇంజనీరింగ్ ఆఫీస్, మంచిర్యాల ఇంజనీరింగ్ ఆఫీసుల ముందు మరియు అన్ని గ్యాంగ్లలో నిరసన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ సాంబశివుడు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్నారని వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్స్, ఈరోజు మనం ఎలక్షన్ ముంగటైతే ఏదైతే మనం వాగ్దానం చేసినామో సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మన శంకర్రావు సార్ గారు చెప్పారు. స్పెషల్లీ ఇంజనీరింగ్ కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది, వర్క్ లోడ్ జరుగుతుంది. మనకి ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఉన్న ఏదైతే మాన్యువల్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. దాన్ని చేంజ్ చేయాలని మనకు 42 and 46 గ్రేడ్ పేలు కూడా మనకి ఇంప్లిమెంట్ చేయాలని. ఇంతకుముందు మనకు 42 లేకుంటే అసలు గ్రేడ్ పే సిస్టమే లేకుండా మనకు 2014లో గ్రేడ్ పే సిస్టమ్ అనేది యూనియన్ చేయడం వల్ల రావడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు 42 గ్రేడ్ పే కూడా ఏఆర్ఎఫ్ రైల్వే బోర్డ్ పిఎన్ఎంలో నడుస్తుంది. అది కూడా అతనికి ఆఫ్టర్నూన్ నుంచి ఈ నైట్ వరకు ఆ 2 షిఫ్టులు చేస్తే ఏమవుతుందంటే వర్క్ కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది. మనం చేసే ఈ టైంలో ఎక్కువ వర్క్ ప్రోగ్రెస్ కూడా వస్తుంది. మనకు కూడా తొందరగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో తొందరగా వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వర్క్ కూడా ప్రోగ్రెస్ పెరుగుతుంది. మనకు కూడా ఎక్కువసేపు మనం ఇంట్లో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి అని మరియు మనకు ఏదైతే మాన్యువల్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నదో ఆ మాన్యువల్ ఎలా ఉన్నది అంటే ఖచ్చితంగా నువ్వు ఇంత పని చేయాలి, ఇది లేకపోతే ఆబ్సెంట్, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఉన్నది. అప్పుడు మనకు ఉన్నది బొచ్చలు, ఏది స్టీల్ బొచ్చలు ఉన్న కాలం. ఇప్పుడు ఆల్రెడీ స్పీడ్ అప్పుడు ఉన్నది 40-60 స్పీడ్ తోటి ఉండే ట్రైన్స్, ఇప్పుడు 130, ఇక రాబోయే కాలంలో 150, 180 కూడా అయ్యే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకనేది మన మాన్యువల్ను చేంజ్ చేయాలి. మన మాన్యువల్ చేంజ్ చేసినప్పుడే మనకనేది వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది, మనకు కూడా రెస్ట్ అనేది ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. దీని గురించి అని సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మన జనరల్ సెక్రటరీ శంకర్రావు సార్ గారు దీనికి ఈరోజు ఏదైతే పీవీఎస్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్లలో ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 24 రోజు ఆల్ ఓవర్ డివిజన్ వైజ్గా మన కాజీపేటలో మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ తర్వాత February 5th రోజు మనకు జిఎం ఆఫీస్ ముందట ఉన్న ప్లేస్లో మనం ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల మన రైల్వే బోర్డుకు మరియు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పోయి ఇంతమంది ఖచ్చితంగా ఇంజనీరింగ్ కార్మికులు ఇంతమంది సఫర్ అవుతున్నారని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇంతకుముందు చెప్పినాం, అది ఇప్పుడు మనం ప్రొటెస్ట్ చేసి చెప్తున్నాం. ఇంతవరకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కార్మికుల గురించి మనం ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ ఇట్లా చేయలేదు, ఇలాంటి మీటింగ్లు అనేవి పెట్టలేదు. నాకు తెలిసి నేను గత 2011 నుంచి మీకు చూస్తున్నాను, ఇప్పటి వరకు ఇలాంటివి లేదు. ఈసారి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కార్మికులకు బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంతో ఇంకోటి ఎల్డీసీ టు ఓపెన్ హాల్ అంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఎల్డీసీ మనం పోయే అవకాశం ఇవ్వాలి అని చెప్పాలి. లేడీస్కు మన ట్రాక్మెన్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి ఛాన్స్. మళ్ళీ ఇంకొకటి ఎవరు రిక్రూట్మెంట్ అయినా ఇంజనీరింగ్లోనే రిక్రూట్మెంట్ కావాలి, ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ త్రూ అవుట్ సైడ్ ఉంటాయి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే చదువుకున్న ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశం పెట్టి తొందరగా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఉన్న వాళ్ళంటే కొంచెం చదువు లేని వాళ్ళు కాబట్టి మనం దీని గురించి అందరూ మినిమం డిగ్రీ, బీటెక్ ఈ స్టేజ్లో చదువుకొని వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అవకాశాలు పెట్టాలని మన సోషల్ సర్వీస్ అభివృద్ధి వైపు నుంచి శంకర్రావు సార్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా మన బెల్లంపల్లి బ్రాంచ్ నుంచి ఈరోజు మన బెల్లంపల్లి ఆఫీస్ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి రాబోయే కాలంలో ఎలాంటి దీనికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు సైలెంట్ చేసి రాదు. ఎవరో ఒకరు పోటీ పడి ఖచ్చితంగా ఈ సపోర్ట్ అంతా మంచిది మనం సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత.